హే గైస్ వెల్కమ్ టు వేగా స్టాట్యూ అఫీషియల్. నేను విరాఘవ్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక యూట్యూబ్ సెటప్ని మనం సెట్ చేస్తాం అనమాట మన వేగా స్టాట్యూలో. సో చిన్న స్పేస్లో యూట్యూబ్ సెటప్ని ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో మన స్టూడియో మాత్రమే పడతా ఉండేది. సో కానీ కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి కదా, దానికోసం కొంత సెటప్ని చేసుకుంటే బాగుంటుంది. సో దానికోసం కొన్ని థింగ్స్ నేను అమెజాన్ ప్రైమ్లో నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ సెటప్ ఏంటి అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ గో. సో గైస్, నేను సెటప్ చేసే ఏరియా ఇదనమాట. మన స్టూడియోలో లేజర్ రూమ్ ఇది. సో లేజర్ రూమ్లో కొంచెం స్పేస్ ఉంది. సో నాకు వీడియోస్ చేయడానికి కొంచెం స్పేస్ సరిపోతుంది అని చెప్పేసి అనిపించింది. సో ఈ స్పేస్లో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ స్పేస్ నేను వాడట్లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ సెటప్ చేద్దామని చెప్పేసి అని ఈ ఏరియాని సెట్ చేయడానికి మేము రెడీ అవుతున్నాము. సో దానికి ఏమేమి థింగ్స్ పెడుతున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సో ఎలా వచ్చిందో సెటప్ మీరు కూడా చూసి కామెంట్ చేయండి, ఓకేనా? అమెజాన్లో కొన్ని థింగ్స్ నేను ఫిల్టర్ చేసి కొన్ని థింగ్స్ నేను పర్చేజ్ చేశాను అనమాట యూట్యూబ్ సెటప్ కోసం. చాలా రకాల థింగ్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో కొన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాను. సో చాలా తక్కువ బడ్జెట్లో అండ్ మంచి ప్రొడక్ట్స్ అనమాట. చూస్తే మీకు దగ్గరగా రండి, చూపిస్తాను. సో యూట్యూబ్ సెటప్ కోసం నేను ఫస్ట్ పర్చేజ్ చేసింది ప్రోలైట్ సపోర్ట్ కిట్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది. సో దీన్ని ఆర్డర్ చేశాను. దాంతోపాటు దానికి బ్యాక్గ్రౌండ్ గ్రే క్లాత్ని ఆర్డర్ చేశాను. సో దీంతో పాటు ఈజీ మోర్ అని చెప్పేసి సో దీన్ని నేను ఆర్డర్ చేశాను. అలాగే ఆర్జీబీ వీడియో లైట్ అంటే ఎల్ఈడి లైట్ అనమాట. ఇవి అన్ని రకాల కలర్స్ చేంజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇది యాడ్ చేశాను అనమాట. దాంతోపాటు అల్యూమినియం ట్రైపాడ్ అండ్ హెవెల్ స్మార్ట్ బల్బు, తర్వాత 6 ఫీట్ హైట్ అడ్జస్టబుల్ అలాయ్ ట్రాలీ అనమాట. సో ఇది ఇంకా ఆర్డర్ మే 5th అంటే నెక్స్ట్ ఈ వీక్లోనే వస్తుంది. నాకు ఇది రాలేదు, ఇది ఒకటే వస్తే ఇంకా బాగుంటుందంట. ఈ థింగ్స్ అన్ని నేను చాలా ఫిల్టర్ చేసిన తర్వాత చూస్ చేసుకున్నాను. చాలా చాలా తక్కువ బడ్జెట్లో అనమాట. అప్రాక్స్ 10 to 12,000 బడ్జెట్లో మనం యూట్యూబ్ సెటప్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ థింగ్స్ అన్ని మనం ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ఇక్కడ సెటప్ చేస్తాము. సో బిఫోర్ సెటప్ చూడండి ఎలా ఉందో, ఆఫ్టర్ సెటప్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో చేసి పెడతాను. నేనంత ప్రొఫెషనల్ అయితే కాదు. సో నాకు తెలిసినట్లు, నాకు నచ్చినట్లు నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను. కొంచెం ప్రొఫెషనల్గా అయినా నేను చేయాలని చెప్పేసి కొన్ని థింగ్స్ జనాలకు చెప్పాలని చెప్పేసి టాటూస్ గురించి కానీ లేదా కొన్ని ఇష్యూస్ గురించి కానీ మాట్లాడాలని చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో చూడండి, కామెంట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా నచ్చేది అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ చూడండి, ఇవే నేను ఆర్డర్ చేసుకుంది. సో ఇవన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ సెటప్ చేయబోతున్నాం. సో మీకున్న చిన్న స్పేస్ అయినా సరే, మనకి చాలా ఎక్కువ స్పేస్ అవసరం లేదు. చాలా చిన్న స్పేస్లోనే మనం సెటప్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కానీ లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. చాలా వెయిట్ ఉంది ఇదైతే. సో ఇది బ్యాక్గ్రౌండ్ మనం సెటప్ కోసం ఇది స్టాండ్ అనమాట. సో దీన్ని ఫిక్స్ చేసుకొని మనం దీని తర్వాత దీనికి క్లాత్ని మనం అటాచ్ చేస్తాము. సో చూసారు కదా, ఇది ఫ్రేమ్ అనమాట మనకి. సో ఈ ఫ్రేమ్ కి మనకి ఇప్పుడు గ్రే క్లాత్, అంటే క్లాత్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సో గ్రీన్ ఉంటది, లైట్ గ్రే ఉంటది. సో గ్రే క్లాత్ అయితే లైటింగ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయంట. సో నేను చాలా రివ్యూస్ చూసి నేను ఈ క్లాత్ ని ఆర్డర్ చేశాను. సో ఈ ఫ్రేమ్ కి మనం క్లాత్ వేసిన తర్వాత కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంటుంది. సో చూడండి. She will die. She will die. సరే చూడండి. నువ్వు ఊరుకోమా అంటావు. వావ్, ఏంటి మీ అన్న, ఏంటి మీ చిరునవ్వు, మీ నడక. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ సెటప్. సో ఫ్రేమ్ ఎలా ఉందో చూడండి మీరు.
ఎగ్జాక్ట్లీ. సో మంచిగా ఫేస్ కూడా హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉంది. సో ఇలాగా మనం బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాండ్ అండ్ ఈ క్లాత్ ద్వారా. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎఫెక్ట్ కోసం కొన్ని లైట్స్ ని, అలాగే మన ఫేస్ హైలైట్ అవ్వడానికి కొన్ని లైట్స్ పెట్టుకున్నప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో ఈ ఫోటో స్టూడియోస్ లేదంటే వీడియో మేకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తారనమాట. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ నాకు అంత తెలియకున్నా కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ తో నేను సెటప్ ని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ లైటింగ్ సెటప్ అన్ని కూడా మనం చూద్దాం. సో గైస్, చూసారు కదా సెటప్ ఎలా ఉందో. బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ చేసేసాము. అండ్ నాకు సంబంధించిన ఒక టేబుల్ని ఇక్కడ సెట్ చేసుకున్నాను. సో ఆ టేబుల్ మీద మొత్తం అన్ని ఇక్కడ ఇంకా సెట్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. సో కండెన్సర్ మైక్, అలాగే ట్రైపాడ్ అండ్ స్టాండ్, అలాగే కెమెరా, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు క్లోజప్ లో లుకప్ చేస్తే నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది వచ్చేసేపటికి కండెన్సర్ మైక్, ట్రైపాడ్, సో ఫోన్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే వేరే థింగ్స్ ఏమన్నా కెమెరాస్ పెట్టుకోవడానికి కానీ. సో ఇంకొక ట్రైపాడ్ నేను కొనుక్కున్నాను. సో ఎందుకంటే నా దగ్గర ప్రొఫెషనల్ కెమెరా కూడా ఉంది. సో ఇప్పటిదాకా ఫోన్తో తీశాను. సో కొన్ని వ్లాగ్స్ వచ్చేసేపటికి కెమెరాతో తీయాల్సి ఉంటుందని చెప్పేసి నేను ఈ కెమెరాని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక చిన్న యాంటిక్ పీసు, వాయిస్ రికార్డ్ చేయడానికి ఒక మైక్ ఈ కెమెరాకి యూజ్ అవుతుంది అనమాట. స్మార్ట్ బల్బ్ ఒకటి అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్ సెటప్. సో ఇది 1 by 1 మనకి చూసి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది కండెన్సర్ మైక్ అన్నమాట. సో ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మన ప్రొఫెషనల్ కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజే పడింది. సో డీజీ మోర్ అని చెప్పేసి అని. సో దీన్ని కూడా మనం సెటప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రొఫెషనల్ వేలో మనం వ్లాగ్స్ చేసేటప్పుడు, వీడియో చేసేటప్పుడు ఏంటంటే కండెన్సర్ మైక్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, వాయిస్ క్లారిటీ కానీ అలాగా. సో దానికోసం ఇది తీసుకున్నాను. సో ఇదంతా సెటప్ ఇచ్చారు మనకి. సో ఇది మొత్తం సెట్ చేద్దాము. సో మొత్తానికి అయితే ఈ కండెన్సర్ మైక్ ని సెట్ చేసాము. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో దీనికి ఒక కార్డ్ ఇచ్చాడు. ఈ కనెక్టర్ ద్వారా మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సి కేబుల్ అయితే సి కేబుల్, అండ్ లేదంటే మీకు ఏ సాకెట్ ఉంటే ఆ కేబుల్ తో మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకుంటే సో ఇది కనెక్ట్ అవుతుంది. సో దీంట్లో ఒక యాప్ ఉంటుంది, డీజీ మోర్ సౌండ్ అని చెప్పేసి అని. సో ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం డీజీ మోర్ సౌండ్ లోకి వెళ్ళి మనం రికార్డ్ చేస్తే ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాము. రెడీ 1 2 3 హలో. రెడీ 1 2 3 హలో. సో అలాగా ఈ నాయిస్ అనేది మనకి చాలా మంచిగా, వాయిస్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమే కండెన్సర్ మైక్ ని మనం తెప్పించుకుంటూ జరిగింది. సో నెక్స్ట్ ఆర్జీబీ లైట్ అని చెప్పేసి ఉంది. సో యూట్యూబర్స్ చాలా మంది దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. సో నేను కూడా చూశాను. అంటే మన బ్యాక్గ్రౌండ్ కోసం ఇది వాడే లైట్ అన్నమాట. చాలా క్యూట్ గా ఉంది. ఇది అరౌండ్ నాకు 2000 పడింది అనుకుంటా. సో దీన్ని సెటప్ చేసేప్పుడు చాలా సింపులే. మీకు లైటింగ్ చూసారు కదా. సో ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ లో మనము స్క్రీన్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఈ గ్రే క్లాత్ మీద ఇది చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల ఇది చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు. అండ్ వీటిలో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. సో నేనైతే ఇది నచ్చింది, తీసుకున్నాను. సో ఇక్కడ సెటప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలా. సో దీన్ని కూడా మనం తీసుకున్నాము. సో అలాగే ట్రైపాడ్ ఒకటి తెప్పించుకున్నాను. సో కెమెరా, ప్రొఫెషనల్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవడానికి మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. సో దానికోసం సో మినీగా పెట్టుకోవచ్చు. అలాగే ఇది హైట్ కూడా వస్తుంది, 5 feet 7 feet ఉందనుకుంటా. సో దగ్గరగా పెట్టుకోవచ్చు అండ్ దూరంగా పెట్టుకోవచ్చు. ఇంకొక ట్రైపాడ్. కొన్ని థింగ్స్ మనం కొన్ని చేయాలంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో యూట్యూబ్ కోసమే కాబట్టి ఏదో మనీ వస్తాయి అని చెప్పేసి నేను అయితే చేయట్లేదు. సో ఇలాగా ఈ 2 ట్రైపాడ్స్ నేను తీసుకుంటా జరిగింది. టాటూస్ గురించి చేసేటప్పుడు కొంచెం మంచిగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో ప్రొఫెషనల్గా చెప్తే మంచిగా చూస్తారు అనేది జనాలు ఒక ఫీలింగ్. అంటే చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు.
మన యూట్యూబ్ కింద. సో అందుకనే కొంచెం ప్రొఫెషనల్గా చేద్దాం అనేది ఒపీనియన్తో వీటన్నిటిని సెటప్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యాను. ఫ్లవర్ బొకే అంటే డెకరేషన్ ఏదో ఒకటి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని చిన్న ఫ్లవర్ బొకే లాగా మనం తీసుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి డిజైన్స్ అయితే చేయవచ్చు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది మన చాయిస్, మన ఇష్టం. కెమెరా సెటప్ని బట్టి మనకి ఎటు కావాలనేది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ల్యాంప్ ఉంటుంది, లివింగ్ రూమ్ ల్యాంప్ లాంటిది ఎలా ఉంటుంది. సో అలాంటివి కూడా పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా మంచిగా ఉంటుంది. సో అవన్నీ చూస్తున్నాను, కానీ ఏది ఆర్డర్ చేయాలనేది మొత్తం ఫస్ట్ అయితే ఒక సెటప్ చేసిన తర్వాత అవి తీసుకొని మనం సెలెక్టెడ్గా తీసుకుంటే బెటర్. ఎందుకంటే ముందే ఆర్డర్ చేసి మనీ వేస్ట్ చేసుకోకూడదు కదా. అండ్ అలాగే చిన్న బుద్ధ స్టాచ్యూ నాకు బాగా నచ్చింది అనమాట. సో బాగా నచ్చింది, బాగుంటుంది కదా టేబుల్ పైకి. మనం కూర్చున్నప్పుడు మన ముందు ఏమున్నాయి అనేది కూడా చూస్తారు జనాలు. సో కాబట్టి మనకి దాని మీద ఏం పెట్టాలనేది కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం సింపుల్గా నీట్గా తీసుకున్నాను. సో టాటూ థింగ్స్ కూడా, టాటూ నీడిల్స్ కానీ, టాటూ ఎక్విప్మెంట్ కానీ చూపించేటప్పుడు ఇవన్నీ టేబుల్ మీద అడ్డం ఉండకూడదు. అందుకనే సింపుల్గా నేను తీసుకుంటాం జరిగింది. సో స్మార్ట్ బల్బ్ ఇది హెవెల్స్ వాళ్ళది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా మంది యూట్యూబర్స్ ఈ బల్బ్స్ వాడి బ్యాక్గ్రౌండ్ లైట్స్ ని చేంజ్ చేస్తున్నారు. సో చాలా సింపుల్, మన మొబైల్ కి అండ్ అలెక్సాకి కనెక్ట్ చేసుకుని చేస్తున్నారు. సో నేను దీని గురించి డిస్క్రిప్షన్ చూసి రివ్యూస్ కూడా చూసిన తర్వాత ఈ బల్బ్ తీసుకున్నాను. ఒకసారి సెటప్ అయితే మీకు చూడండి. నేను ఆల్రెడీ ఇంకో బల్బ్ నేను ఫిక్స్ చేస్తున్నాను నా పైన. ఇది చాలా సింపుల్, ఒక చిన్న యాప్ ఉంటుంది హెవెల్స్ వాడిది. సో అదే యాప్తో మన కలర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతా ఉంది, మీకు అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్గా ఉంది, కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంత టెక్నాలజీ పెరుగుతుంది అనేది చాలా హ్యాపీగా ఉంది. సో వెరీ క్యూట్ అనమాట, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇలాంటి బెడ్రూమ్ అలాంటి వాటిలో మంచిగా మనకు కావాల్సిన కలర్ లాగా మనం పెట్టుకొని లివింగ్ రూమ్లో అలా పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ సెటప్కి ఇలాంటి స్మార్ట్ బల్బ్ కూడా తీసుకున్నాను. సో అండ్ ఫైనల్లీ మన ప్రొఫెషనల్ కెమెరా కెనాన్. ఇది అప్డేటెడ్ ఏం కాదు, నా దగ్గర ఉంది. సో అప్పుడప్పుడు వీడియోస్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నది. సో అలాగే 2 లెన్సెస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన ఆడియో కనెక్టింగ్ అనమాట. ఈ కెమెరాతో కూడా నేను బ్లాగ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ కెమెరాకి కావాల్సిన సెటప్ కూడా, అందుకనే ట్రైపాడ్స్ కూడా తీసుకున్నాను. సో ఫైనల్లీ చూసారుగా ఏమేమి థింగ్స్ అని చెప్పేసి అని. సో ఈ థింగ్స్ అన్ని నీట్గా జాగ్రత్తగా సెటప్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా నేను బ్యాక్గ్రౌండ్ సెటప్ మొత్తం అంతా కంప్లీట్గా నేను చేసి మీకు ఎలా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తాను. సో ఈ సెటప్ కోసం అంతా బాగా థింక్ చేసి, బాగా ఆలోచించి ఏమేమి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని. సో మా పాప బాసంతి సో నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఈ సెటప్లో ఏమేమి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా తనే అన్ని అమెజాన్లో కానీ ఆన్లైన్లో కానీ అన్ని చూసి సెటప్ చేసింది. అండ్ అలాగే నాగేష్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ కెమెరామెన్ మా యశ్వంత్ బాబు కూడా మాకు హెల్ప్ చేస్తా వీడియో తీసి పెడుతున్నాడు అనమాట. అండ్ ఆల్సో దివ్య ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్, నాగేష్, దివ్య అండ్ బాసంతి. సో ఫైనల్గా మన అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో చాలా తక్కువలో యూట్యూబ్ సెటప్ నేనైతే సెట్ చేసుకున్నాను. ఎలా ఉంది అని చెప్పేసి మీరే కామెంట్ చేసి చెప్పాలి. సో సింపుల్గా ఇక్కడ నుండే నేను నా వీడియోస్ స్టాటస్ గురించి కానీ లేకపోతే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ నుండే చేస్తాను. మెగా స్టాట్యూ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. तांबडी चांबडी चमकते उन्हात लका 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 लका